హాయ్ అండి, మా హోటల్లో నేను ఉదయం ఏమేమి పనులు చేసుకుంటాను ఈ వీడియోలో చెప్తానండి. ఫస్ట్ అయితే షాప్లోకి రాకముందే ఇంట్లోనే ఉల్లిపాయలు కట్ చేసుకుని ఇంకా ఆలుగడ్డలు అవన్నీ కట్ చేసుకున్న తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి షాప్లోకి అయితే వచ్చేస్తామండి. షాప్లోకి వచ్చిన తర్వాత ముందు ఇదంతా కూడా ఇలా క్లీన్ చేసుకుంటాము. షాప్ ముందు చెత్త ఇదంతా ఉంటుంది కదా, అంతా క్లీన్ చేసుకుని రోడ్డు మీద అయ్యి నీళ్ళు చల్లుకుంటామండి. ఎందుకంటే బండ్లు అవి వెళ్తూ ఉంటాయి కదా, దుమ్ము ఎగిరిపోయి వచ్చేస్తుందండి. అందుకనేసి నీళ్ళు చల్లితే కనుక దుమ్ము ఎగరకోకుండా ఉంటుంది. తర్వాత ఫస్ట్లో ఇడ్లీ బాక్స్లోని వాటర్ వేసుకుని స్టవ్ ఆన్ చేసుకున్నాను. తర్వాత ఇడ్లీ అయితే వేసుకుంటున్నానండి. నైటే రుబ్బి పెట్టుకున్న ఇడ్లీ పిండి బాగా కలుపుకొని తర్వాత ఇలాగా గరిటెతోటి అయితే వేసుకుంటున్నానండి. ముందైతే చేతితో వేసేదాన్ని, ఇప్పుడైతే గరిటెతోటి వేయడం అయితే అలవాటు చేసుకుంటున్నాను. ఇలాగ ఇడ్లీలు మొత్తం అన్నీ కూడా వేసేసి అన్నీ ఒకటే సైజులో వచ్చేటట్టుగా చూసుకోవాలండి. ఇడ్లీ వీడియో కావాలంటే కనుక మీకు నా వీడియోస్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసి చూడండి. గరిటెతో వేస్తున్నాను కదా, కొంచెం కొత్తగా అనిపిస్తుందండి. ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా అలాగైతే వస్తున్నాయి. కరెక్ట్ సైజ్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి. చేత్తో అలవాటు అయిపోయింది కదా నాకంతా కూడా కొత్తగా ఉందండి ఇలా గరిటెతో వేయడం అయితేని. ఇలా వేసేసి అన్నీ కూడా సమానంగా వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటానండి. నీళ్ళు ముందే మరిగిపోయి ఉన్నాయి కదా, ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాలకి అయితే ఇడ్లీ ఉడికిపోతుందండి. 10 నిమిషాల తర్వాత ఒకసారి ఇలా చెక్ చేసుకుని చూసుకోవాలి ఉడికిందా లేదా అనేసి. ఇంకా కొంచెం పచ్చికొన్నట్టు అనిపిస్తే కనుక ఇంకో 2-3 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇడ్లీ అయితే ఉడికిపోయింది, స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇంకో పొయ్యి మీద అయితే పూరీ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఆల్రెడీ కర్రీ మొత్తం వేసేసాను. తర్వాత వాటర్ కూడా వేసిన తర్వాత వాటర్ ఇంకా మరుగుతుంది అన్నప్పుడే ఈ మసాలా పొడి అయితే వేసుకుంటామండి. సబ్జీ మసాలా ఇంకా గరం మసాలా కూడా వేసుకుంటాము. సబ్జీ మసాలా 1 స్పూను, గరం మసాలా 2 స్పూన్ల వరకు వేసుకుంటామండి. ఇది మరిగేటప్పుడే వేసుకోవాలి. తర్వాత మళ్ళీ శనగపిండి వేసిన తర్వాత వేస్తే కనుక సరిగ్గా కలదండి, ఉండలాగా ఉండిపోతుంది అక్కడక్కడని. ఇలా వేసేసిన తర్వాత ఇంకో పక్కనే ఇది మరిగేలోపు శనగపిండి అయితే కలిపేసుకుని ఉంచుకుంటానండి. దీంట్లో శనగపిండి వేస్తాం కదా పూరీ కర్రీలోని, ఆ శనగపిండి కూడా ముందుగా వేసేసుకుని ఇలాగ కలిపేసుకుని ఉంచుకుంటాను. ఉండలేకుండా కలుపుకోవాలండి. దీన్ని 3 గుప్పులు వేసుకుంటే సరిపోతుందండి. 3 గుప్పులు మనం చేసే కర్రీని బట్టి 3 గుప్పులు కానీ 4 గుప్పులు కానీ వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా ఉండలేకుండా కలిపేసుకున్నాను. చూడండి ఇది వాటర్ వేసినంత మరిగిపోతుంది కదా, కూర అంతా కూడా మరిగిపోతుందండి. ఉల్లిపాయలు అవన్నీ కూడా ఉడికిపోయినాయి. తర్వాత శనగపిండి కూడా వేసుకుని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సరిపోతే వేసుకుని ఇంకా కర్రీ అయితే దించేసుకుంటున్నానండి. మేము ఎక్కడైతే సర్వ్ చేస్తామో అక్కడైతే పెట్టేసుకున్నాను. చట్నీ కూడా రెడీ అయిపోయింది. చట్నీ కూడా మా ఆయన తీసుకొచ్చేసారండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ ప్యాకెట్లు అయితే వేసుకుంటానండి. మాకు ఉదయమే 7-8 వరకు ఆయిల్ ప్యాకెట్లు అయితే పడతాయి. ఇప్పుడు ఆయిల్ ప్యాకెట్లో ఆయిల్ కూడా తక్కువ వస్తుందండి. బాగానే రేటు 10 రూపాయలు తగ్గించాడు, కానీ ఆయిల్ అయితే మటుకు చాలా క్వాంటిటీ అయితే చాలా తగ్గిపోయిందండి. లీటర్ ప్యాకెట్ వేసినా కానీ హాఫ్ లీటర్ ప్యాకెట్ వేసినంత వస్తుంది. ఇప్పుడు ఈ ప్యాకెట్లో 600 ml అయితే ఉంటుందండి. అంతకుముందు అయితే 80 ml అలా అయితే ఉండేది. ఇప్పుడైతే బాగా తగ్గిపోయిందండి. మా ఆయన అయితే ఇగోండి పూరి పిండి అయితే కలిపేసుకుంటున్నారు. దీన్ని కలిపేసి పక్కన పెట్టేస్తే కనుక నాంతా ఉంటుంది కదా, అందుకనేసి ఫస్ట్ అయితే కలిపేసి పెట్టేస్తారండి. నేను ఇంకా ఆయిల్ వేసిన తర్వాత అది వేడయ్యేలోపు ఈ లోపల రూమ్లోకి అయితే వచ్చేసి వడలపిండి అయితే వేసేసుకుంటున్నానండి. గ్రైండర్లోని శుభ్రంగా కడిగేసి వేసేసాను. తర్వాత కొద్దిగా ఉప్పు, కొన్ని అయితే నీళ్ళు వేసానండి, ఎక్కువ వేయలేదు. అది నలుగుతూ ఉండగానే ఇంకా ఒక పక్కన అయితే నేను రైస్ కూడా పెట్టేసుకున్నానండి పొయ్యి మీద. ఇంకా ఇటు అటు కూడా చూసుకుంటూ ఉంటాను. షాప్ వెనకాలే రూమ్ అండి, ఇంకా అక్కడ ఇక్కడ కూడా చూసుకుంటూ ఉంటాను. 2 రేకులు ఇడ్లీ అయితే తీసుకుని ఒక దాంట్లో వేసుకుంటున్నానండి. ఎవరైనా వస్తే కనుక కట్టివ్వడానికి బాగుంటుంది కదా అనేసి ఫస్ట్ అయితే ఒక 2 రేకులు తీసుకుని మిగతా అన్నీ కూడా అలాగే ఉంచేసుకుంటామండి. ఆ బాక్స్లో ఉంటేనే వేడిగా ఉంటాయి. దీంట్లో వేసామంటే కనుక మూత ఓపెన్ చేస్తూ ఉంటాం కదా, అందుకని కొంచెం చల్లగా అవుతాయండి. ఇలాగ ఒక 2 రేకులు తీసుకుని మూత అయితే పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఆయిల్ కొంచెం వేడైందండి. ఈ లోపల మైసూర్ బొండాలు అయితే వేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితేని పొద్దుటే కదా వ్యాపారం అంత ఎక్కువ ఉండదండి, అందుకని కొన్ని అయితే వేసుకోవాలి. చల్లగాని అంటే కనుక మళ్ళీ చల్లగా అయిపోయినాయి అనేసి చాలామంది కూడా తీసుకోరు, అందుకనేసి కొన్ని అయితే వేసుకున్నానండి. వేసుకుని అవి తీసేసి పక్కన పెట్టేసిన తర్వాత రూమ్లోకి వచ్చాను. వడల పిండి కూడా నలిగిపోయిందండి. ఈ కేజీ మినపప్పుకి నేను 1 గుప్పెడు వరకు మైదా వేసుకున్నానండి. ఎందుకంటే ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటాయి. నేను రాత్రి పడుకునే ముందే నానబెట్టేసుకుంటానండి, అందుకని ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటాయని గుప్పెడంతా మైదా వేసుకుంటాను. దాన్ని తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత నేను పొయ్యి మీద అన్నం పెట్టాను కదా, అన్నం అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా కుక్కర్లో పప్పు అయితే పెడుతున్నాను. పప్పు మెంతికూర అయితే వండుతున్నానండి ఈరోజు.
మెంతికూర పెట్టేసి తర్వాత నేను అది మూత పెట్టేసుకున్నాను కదా, తర్వాత టమాటా చట్నీ కూడా చేసేసుకున్నానండి. టమాటా చట్నీ కూడా మిక్సీ పట్టేసుకుని షాప్లోకి అయితే వచ్చేసాను. వడల పిండి అయితే ఫస్ట్ మా ఆయన ఒక వాయి అయితే వేసేసారండి. ఇది సెకండ్ వాయి నేను వేస్తున్నాను. వడల పిండి మనము వేసుకునేటప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుని చెయ్యి కొంచెం తడి చేసుకుని ఇలా కొంచెం కొంచెం ఉండల్లాగా తీసుకుని మధ్యలో హోల్స్ చేసుకుని వేసుకుంటే మనకి గారెలు అనేవి చాలా బాగా వస్తాయండి. నేను కొద్దిగా మైదా వేసాను కాబట్టి ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటాయి, క్రిస్పీగా ఉంటాయండి. గారెలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. వేడి వేడి తింటే తినే కొలది తినాలనిపిస్తుందండి. నేను సాల్ట్ కూడా రుబ్బేటప్పుడే వేసేసాను కాబట్టి తర్వాత ఇంకా పిండి ఇంకా అసలు లూజ్ అవ్వదండి. మనము రుబ్బుకున్న తర్వాత సాల్ట్ వేసుకుంటే కనుక పిండి కొంచెం లూజ్గా అయినట్టు అవుతుంది. చూడండి గారెలన్నీ కూడా రెడీ అయిపోయినాయి. చూడడానికే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా వస్తాయి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.